టుడేస్ క్వశ్చన్. ఇక్కడ మీకు కనిపిస్తున్న లైన్స్ అన్ని కన్సిడర్ దెమ్ యాజ్ ద జాబ్స్ దట్ ఆర్ అవైలబుల్. ఈ జాబ్స్ యొక్క స్టార్టింగ్ టైం అండ్ ఎండింగ్ టైం మెన్షన్ చేసి ఉంది. వీ హ్యావ్ టు ఫైండ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జాబ్స్ దట్ కెన్ బి డన్ గివెన్ దాట్ వీ కెన్ ఓన్లీ డూ వన్ జాబ్ అట్ ఎ టైం. ఒక్కసారి ఒక్క టైంలో ఒకే జాబ్ చేయగలం. సో నేను మార్నింగ్ 8 o'clock లేచి ఈ జాబ్ని పిక్ చేస్తే ఈ పర్టికులర్ జాబ్ 3 PM వరకు నడుస్తుంది. సో 3 PM వరకు ఐఎమ్ బిజీ అండ్ నేను వేరే జాబ్ని పిక్ చేయలేను. 3 తర్వాత నేను ఫ్రీ. సో 3 తర్వాత ఏవైతే జాబ్స్ స్టార్ట్ అవుతాయో ఆ జాబ్స్ నేను పిక్ చేయొచ్చు. 3 తర్వాత ఈ జాబ్ని నేను పిక్ చేయలేను, ఎందుకంటే అది స్టార్ట్ అయింది 2 PM. నేను మధ్యలో వెళ్ళి జాబ్లో జాయిన్ అవ్వలేను. సో 3 తర్వాత ఏ జాబ్స్ స్టార్ట్ అవుతున్నాయి? 4 PM, 6:30 PM, 7 PM అండ్ 8:30 PM. సో కన్సిడర్ నేను ఈ 4 PM జాబ్ని పిక్ చేసుకున్నాను అండ్ 6 PM వరకు నేను బిజీ. అండ్ దెన్ 6 తర్వాత ఏవైతే జాబ్ స్టార్ట్ అవుతున్నాయో అవి నేను పిక్ చేసుకోవచ్చు, ఈదర్ దిస్ ఆర్ దిస్ ఆర్ దిస్. ఐ హోప్ ద క్వశ్చన్ ఇస్ క్లియర్. సో జనరల్గా ఎప్పుడైనా మ్యాక్సిమైజ్ కానీ మినిమైజ్ కానీ అనేది క్వశ్చన్లో మెన్షన్ చేసి ఉంటే ట్రై టు యూస్ గ్రీడీ అప్రోచ్. గ్రీడీ అప్రోచ్ అంటే ఏంటి? తక్కువ టైంలో ఎన్ని జాబ్స్ వీలైతే అన్ని జాబ్స్ నేను చేయగలిగితే నాకు అంత ప్రాఫిట్, గివెన్ ఆల్ జాబ్స్ ఆర్ పేయింగ్ ద సేమ్. సో కొన్ని స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్కి మనం గ్రీడీగా ఆలోచించాల్సి వస్తుంది. అలా గ్రీడీగా ఆలోచించి యూస్ చేసే అప్రోచెస్నే గ్రీడీ అప్రోచ్ అంటారు. సో ఈ కేసులో నా గోల్ ఏంటి? తక్కువ టైంలో ఆర్ నాకున్న టైంలో ఎన్ని జాబ్స్ వీలైతే అన్ని జాబ్స్ని నేను టేకప్ చేసి ఫినిష్ చేయాలి. నేను ఒకవేళ ఈ 8 AM జాబ్ని పిక్ చేస్తే నా మేజర్ టైం ఈ ఒక్క జాబ్లోనే వెళ్ళిపోతుంది. సో గ్రీడీగా ఆలోచిస్తే ఏ జాబ్ అయితే తొందరగా ఫినిష్ అయిపోతుందో ఆ జాబ్ని పిక్ చేసుకోవడం స్మార్ట్ వే. సో తొందరగా ఫినిష్ అయ్యే జాబ్స్ని నేను పిక్ చేసుకుంటే I'll be free sooner so that I can pick the next job sooner. So ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి and to return the maximum jobs, what is the best strategy? I have to select the jobs which are ending soon so that నేను తొందరగా ఫ్రీ అయిపోతా అండ్ తొందరగా వేరే జాబ్ని పిక్ చేసుకోగలను. సో ఈ జాబ్స్ అన్నిటిని మనం ఎలా సార్ట్ చేసుకోవాలి? వీ హ్యావ్ టు సార్ట్ బై దేర్ ఎండింగ్ టైమ్స్. సో కన్సిడర్ స్టార్ట్ టైమ్స్ అన్నీ ఒక అరేలో ఇచ్చారు, ఎండ్ టైమ్స్ అన్నీ ఒక అరేలో ఇచ్చారు, అండ్ యూ హ్యావ్ టు సార్ట్ బై దేర్ ఎండింగ్ టైమ్స్. సో సింపుల్ 2 steps. సార్ట్ ద ఇంటర్వెల్స్, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పేర్స్ని అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ ఎండ్ టైమ్స్తో సార్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ఇంటర్వెల్స్ గ్రీడీలీ. మన అరేలో తొందరగా ఫినిష్ అయ్యే జాబ్ ఫస్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని పిక్ చేసుకుంటాం. ఆ పర్టికులర్ జాబ్ ఫినిష్ అయిన తర్వాత మన సార్టెడ్ అరేలో నెక్స్ట్ బెస్ట్ స్టార్టింగ్ టైం ఏంటో చూసుకుంటాం. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ద కోడ్ అండ్ డూ ఎ డ్రై రన్ యూజింగ్ దిస్ ఎగ్జాంపుల్. ఈ స్టెప్ మీకు అర్థమై ఉంటుంది. సార్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎండింగ్ టైమ్స్, అది కూడా అసెండింగ్ ఆర్డర్లో. ఈ ఎగ్జాంపుల్ చూస్తే మనకి స్టార్ట్ టైం అరే అండ్ ఎండ్ టైం అరే ఇచ్చారు. ఒక జాబ్ 8 AMకి స్టార్ట్ అయ్యి 11 AMకి ఫినిష్ అవుతుంది. నెక్స్ట్ జాబ్ వచ్చేసి 12 PMకి స్టార్ట్ అయ్యి 14 PMకి ఎండ్ అవుతుంది, అంటే 2 PM. అలాగే మిగతావి. సో దీన్ని ఎండ్ టైమ్స్తో సార్ట్ చేస్తే మనకి ఎలా వస్తుంది? ఇందులో అన్నిటికంటే స్మాలెస్ట్ ఏంటి? 4. సో 4ని ఫస్ట్ వేసుకున్నాను. 4కి రిలేటెడ్ స్టార్టింగ్ టైం ఏంటి? 3. సో 3 and 4 ఫస్ట్ వస్తాయి. అండ్ దెన్ 5. 5లో ఈ రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. బట్ ఈ రెండిట్లో స్టార్టింగ్ టైం ఫస్ట్ ఏది వస్తుంది? 1. సో 1 and 5 ఫస్ట్ రాసుకున్నా, దెన్ 4 and 5 తర్వాత రాసుకున్నాం. అలాగే మిగతా కూడా సార్ట్ చేసుకున్నాం. నౌ వీఆర్ ఇనిషియలైజింగ్ 2 వేరియబుల్స్. వన్ ఇస్ కౌంట్ అండ్ ది అదర్ ఇస్ లాస్ట్ ఎండ్. కౌంట్ ఏంటి? వీ హ్యావ్ టు రిటర్న్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జాబ్స్ దట్ వీ కెన్ టేకప్. ఆ కౌంట్ని ట్రాక్ చేయడానికి ఈ వేరియబుల్. ఈ లాస్ట్ ఎండ్ ఏంటో ఒక 1 minute మాట్లాడుకుందాం. నౌ ఐఎమ్ స్టార్టింగ్ విత్ ద సెకండ్ స్టెప్ విచ్ ఇస్ సెలెక్ట్ ఇంటర్వెల్స్ గ్రీడీలీ. అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద ఎండింగ్ టైమ్స్లో మన అరేస్ని సార్ట్ చేసేసుకున్నాం. సో ఈ సార్టెడ్ అరేలో వీ హ్యావ్ టు మూవ్ 1 by 1, 0 to n. ఓకే, ఇక్కడ ఆన్సర్ అని రాసుకున్నా. సో లెట్స్ రీనేమ్ దిస్ యాజ్ ఆన్సర్. ఆన్సర్ ఇస్ ఈక్వల్స్ టు 0. ఇట్స్ జస్ట్ దాట్ నేను కౌంట్కి బదులు ఇక్కడ ఆన్సర్ అని రాసుకున్నాను. సో దట్స్ వై ఐఎమ్ రీనేమింగ్ కౌంట్ యాజ్ ఆన్సర్. సో ఐ ఇంక్రీజ్ మై కౌంట్ అండ్ ఈ జాబ్ పిక్ చేసుకున్నాక దీని ఎండ్ టైంని నేను లాస్ట్ ఎండ్లో స్టోర్ చేసుకుంటున్నా. ఎందుకు? ఈ జాబ్ ఫినిష్ అయ్యాకనే కదా నేను నెక్స్ట్ జాబ్ని పిక్ చేసుకోగలను. సో 4 AM తర్వాతనే నేను వేరే జాబ్ని పిక్ చేసుకోగలను. 3 to 4 నేను ఇక్కడ బిజీ ఉన్నా. నెక్స్ట్ జాబ్ స్టార్ట్ అయ్యేదే 1 AMకి. సో దీన్ని నేను పిక్ చేసుకోగలనా? లేదు. ఎందుకు?
4 తర్వాత స్టార్ట్ అయ్యే జాబ్స్ని నేను పిక్ చేసుకోవాలి. అండ్ దాట్స్ ద రీజన్ దీన్ని ట్రాక్ చేస్తున్నాం లాస్ట్ ఎండ్ అనే వేరియబుల్లో. ఇఫ్ యూఆర్ స్టెప్పింగ్ ఇన్ టు ద ఇఫ్ బ్లాక్, ఇట్ మీన్స్ వీ హ్యావ్ పిక్ ద జాబ్. సో జాబ్ని పిక్ చేసుకున్న తర్వాత కౌంట్ ఇంక్రీజ్ చేస్తున్నాం అండ్ మనం పిక్ చేసుకున్న జాబ్ యొక్క ఎండింగ్ టైంని ట్రాక్ చేస్తున్నాం లాస్ట్ ఎండ్ అనే వేరియబుల్తో. సో దట్ వీ కెన్ యూజ్ దిస్ వైల్ పికింగ్ అప్ ద నెక్స్ట్ జాబ్. సో ఈ జాబ్ని నేను తీసుకోలేను బికాస్ 1 is less than 4. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఈ జాబ్ని మనం పిక్ చేసుకోగలమా? ఎస్. నేను 4 AM నా జాబ్ ఫినిష్ చేసి వెంటనే నెక్స్ట్ జాబ్లో జాయిన్ అవ్వగలను. సో దట్స్ వై హియర్ ద కండిషన్ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. స్టార్ట్ టైమ్ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ద లాస్ట్ ఎండ్. మన లాస్ట్ ఎండ్ వచ్చేసి 4. ఇది పిక్ చేసుకున్నాం, ఇప్పుడు ఇది పిక్ చేసుకున్నాం. సో కరెంట్లీ నేను పిక్ చేసుకున్న జాబ్ ఏంటి? ఇది. సో దాని ఎండ్ టైం ఏంటి? 5. సో లాస్ట్ ఎండ్లో నేను 5ని ట్రాక్ చేసుకుంటా, ఎందుకంటే 5 తర్వాత స్టార్ట్ అయ్యే జాబ్సే నేను పిక్ చేసుకోగలను. దీన్ని కూడా నేను పిక్ చేసుకోగలను, ఎందుకంటే స్టార్ట్ విచ్ ఇస్ 5 is greater than or equal to the last end. నెక్స్ట్ I'll go forward. నేను ఇది పిక్ చేసుకున్నప్పుడు నా లాస్ట్ ఎండ్ ఏమవుతుంది? 6 అవుతుంది. అండ్ దెన్ ఐ గో ఫార్వర్డ్. ఐని ఇంక్రిమెంట్ చేస్తాను. మై స్టార్ట్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద లాస్ట్ ఎండ్. సో ఐ కెన్ పిక్ దిస్ 2. అండ్ లాస్ట్ ఎండ్ అనేది 11కి అప్డేట్ అవుతుంది. 12 ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 11. సో దీన్ని కూడా నేను పిక్ చేసుకోగలను. లాస్ట్ ఎండ్ 14 అవుతుంది. అండ్ దెన్ ఐని ఇంక్రిమెంట్ చేస్తాను. 13 ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 14. నేను 14 వరకు ఇదే జాబ్లో ఉన్నా. ఈ జాబ్ వచ్చేసి 13కి స్టార్ట్ అయిపోయింది. సో నేను ఈ జాబ్ని పిక్ చేసుకోగలనా? లేదు. సో టోటల్ నేను ఎన్ని జాబ్స్ని పిక్ చేసుకున్నా? 1, 2, 3, 4, 5. సో మై ఆన్సర్ వుడ్ బి 5. నౌ కమ్ లెట్స్ ఇంప్లిమెంట్ దిస్ కోడ్ అండ్ రన్ అండ్ చెక్ ఆన్ ఇంటర్వ్యూ బిట్. మనం ఈ డిస్జాయింట్ ఇంటర్వెల్ అనే ప్రాబ్లమ్ని ఇంటర్వ్యూ బిట్ ప్లాట్ఫామ్లో పికప్ చేసుకున్నాం. దిస్ ఇస్ సిమిలర్ టు ద జాబ్ ప్రాబ్లమ్ దట్ వి డిస్కస్డ్ ఆన్ ద బ్లాక్ బోర్డ్. సో ఒకసారి ప్రాబ్లమ్ డిస్క్రిప్షన్ని చూద్దాం. గివెన్ n ఇంటర్వెల్స్ denoted by 2D array of size n cross 2. The task is to find the length of maximal set of a mutual disjoint intervals. 2 intervals ఇచ్చారు, x, y and p, q, and these are said to be disjoint if they do not have any point in common. 1, 2, 3, 4 are disjoint. అదే 1, 3, 2, 4 are not disjoint, ఎందుకంటే they have some overlapping in between. అండ్ మనం రిటర్న్ చేయాల్సింది ఏంటి? వీ హ్యావ్ టు రిటర్న్ అన్ ఇంటీజర్ డినోటింగ్ ద లెంత్ ఆఫ్ ద మ్యాక్సిమల్ సెట్ ఆఫ్ మ్యూచువలీ డిస్జాయింట్ ఇంటర్వెల్స్. ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1, 4 అండ్ 8, 9 కన్సిడర్ చేస్తే దే ఆర్ మ్యూచువలీ డిస్జాయింట్. ఈ 2 రేంజెస్ అసలు ఓవర్లాప్ అవ్వట్లేదు. సో ఇఫ్ యూ కంపేర్ దిస్ టు అవర్ ప్రాబ్లమ్, ఇది జాబ్ స్టార్టింగ్ టైం అనుకుందాం, ఇది జాబ్ ఎండింగ్ టైం అనుకుందాం. సో మనకు పేర్స్ కూడా అలాగే వచ్చారు, S, మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి? మాక్సిమం నెంబర్ ఆఫ్ మ్యూచువలీ డిస్జాయింట్ ఇంటర్వెల్స్. ఇక్కడ చూసుకుంటే 1, 2 and 3 ఆర్ డిస్జాయింట్. దిస్ ఇస్ నాట్ డిస్జాయింట్ బికాస్ ఇది దీంతో ఓవర్లాప్ అవుతుంది కాబట్టి పైన దాంతో. వీ హ్యావ్ టు మ్యాక్సిమైజ్ ద నంబర్. సో దీని ఒకవేళ నేను సెలెక్ట్ చేసుకుంటే ఇది అండ్ ఇదే సెలెక్ట్ అవుతాయి. మనం 1, 4, 4, 6 తీసుకుంటే ఈ 2 కూడా ఓవర్లాప్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ 4. సో మన ఆన్సర్ని మ్యాక్సిమైజ్ చేయడానికి దీన్ని తీసుకోలేం, ఈ 3 తీసుకుంటాం. దట్స్ వై ద ఆన్సర్ ఇస్ 3. 2, 3, 4, 6, 8, 9 దే ఆర్ డిస్జాయింట్. అదే మనకి ఇక్కడ ఆన్సర్లో కూడా ఇచ్చారు 2, 3, 4, 6, 8, 9. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకవేళ నేను దీన్ని తీసుకుంటే నా మిగతా 2 సెట్స్ ఇందులో ఓవర్లాప్ అవుతున్నాయి. సో నేను దీన్ని తీసుకోను, ఈ 2 తీసుకుంటున్నా. 2, 3 and 5, 7 ఆర్ డిస్జాయింట్, దే ఆర్ నాట్ ఓవర్లాపింగ్. సో నా ఆన్సర్ వచ్చేసి 2. నేను 1కి స్టార్ట్ అయ్యే జాబ్ని పికప్ చేస్తే 9 వరకు నేను బిజీగా ఉంటా. అది నేను మెల్లిగా 2కి స్టార్ట్ చేసి 3కి ఎండ్ చేసి అండ్ దెన్ 5కి ఇంకో జాబ్ పికప్ చేసుకుని 7కి ఎండ్ చేస్తే ఐఎమ్ మ్యాక్సిమైజింగ్ ద నెంబర్ ఆఫ్ జాబ్స్ దట్ ఐఎమ్ టేకింగ్. సో 2 ప్రాబ్లమ్స్ సిమిలరే. లెట్ స్టార్ట్ కోడింగ్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏని సార్ట్ చేయాలి. ఏ అనేది అరే లిస్ట్ విచ్ ఇస్ అ కలెక్షన్. సో కలెక్షన్ ఫ్రేమ్వర్క్లో సార్ట్ అనే మెథడ్ ఉంది. దానికి ఇన్పుట్ పారామీటర్గా మనం అరే లిస్ట్ని పాస్ చేస్తాం. మనం ఇక్కడ డైరెక్ట్గా ఏ అనే అరే లిస్ట్ని సార్ట్ చేయట్లే. అరే లిస్ట్ని
ఇన్నర్ అరే లిస్ట్లో ఉన్న ఎండ్ టైంతో సార్ట్ చేస్తున్నాం. సో వీ హ్యావ్ టు పాస్ ఎ కాంపరేటర్ which takes the inner array list to compare. This takes a function public int compare. దీనికి ఇన్పుట్ పారామీటర్స్కి ఏం పంపిస్తాం? 2 అరే లిస్ట్ అని పంపిస్తాం, ఎందుకంటే వాటిని మనం కంపేర్ చేస్తాం కాబట్టి. విల్ బి రిటర్నింగ్ a.getOf1. 1 ఎందుకు రిటర్న్ చేస్తున్నాం? మన పేర్లో 0th ఇండెక్స్లో స్టార్టింగ్ టైం ఉంది, ఫస్ట్ ఇండెక్స్లో ఎండింగ్ టైం ఉంది. బికాస్ వీ హ్యావ్ టు సార్ట్ బై ఎండింగ్ టైమ్స్, వీఆర్ పాసింగ్ 1 హియర్, -b.getOf1. ఇఫ్ దిస్ రిటర్న్స్ ఎ నెగటివ్ నంబర్ అంటే అర్థం ఏంటి? a ఈజ్ లెస్ దెన్ b అని. సో దిస్ టెల్స్ us a ఈజ్ లెస్ దెన్ b, సో a b కంటే ముందు ఉండాలి. అదే ఒకవేళ దిస్ రిటర్న్స్ ఎ పాజిటివ్ నంబర్, ఇట్ టెల్స్ us a b కంటే పెద్దది, సో b షుడ్ కమ్ ఫస్ట్. సో దిస్ విల్ సార్ట్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు మన ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నౌ కమ్ ద సెకండ్ స్టెప్. వీ నీడ్ టు ఇటరేట్ త్రూ అవర్ అరే లిస్ట్. a.size i++ if నా స్టార్ట్ టైం విచ్ ఇస్ a.getOf(i.getOf0), ఎందుకంటే 0th ఇండెక్స్లో స్టార్ట్ టైం ఉంది కాబట్టి, ఇస్ గ్రేటర్ దెన్ లాస్ట్ ఎండ్. దీన్ని మనం ఇనిషియలైజ్ చేసుకోలేదు. లెట్ మీ ఇనిషియలైజ్ దిస్ టు 0 అండ్ దెన్ కౌంట్ను కూడా ఇనిషియలైజ్ చేసుకుంటాం. మనం బ్లాక్ బోర్డ్లో డిస్కస్ చేసుకున్న ప్రాబ్లంలో ఇక్కడ ఈక్వల్ టు ఉండేది, బట్ హియర్ ఐఎమ్ నాట్ యూజింగ్ ఈక్వల్ టు. ఎందుకు? సో కన్సిడర్ దిస్ ఎగ్జాంపుల్ 3,4 అండ్ 4,5. మన జాబ్ ప్రాబ్లంలో 3 నుంచి 4 వరకు ఒక జాబ్ చేసి మళ్ళీ వెంటనే 4 to 5 నేను ఇంకో జాబ్ చేయగలను. బట్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? వీ హ్యావ్ టు రిటర్న్ ద మ్యూచువలీ డిస్జాయింట్ ఇంటర్వెల్స్. అంటే స్ట్రిక్ట్లీ దెర్ షుడ్ నాట్ బి ఎనీ ఓవర్లాప్. సో 3,4, 4,5లో 4 అనేది ఓవర్లాపింగ్. సో దట్స్ వై ఐఎమ్ నాట్ ఇంక్లూడింగ్ ఈక్వల్ టు హియర్. ఇఫ్ కండిషన్ పాస్ అయిందంటే అర్థం ఏంటి? మనం ఈ జాబ్ని పికప్ చేసుకుంటున్నాం. సో కౌంట్ ++ అండ్ దెన్ ఆ లాస్ట్ ఎండ్ని కూడా ఓవర్ రైడ్ చేసుకుంటాం విత్ వాట్? ఎండింగ్ టైం. సో ఈ 0 కాస్త 1 అవుద్ది. అండ్ దెన్ ఐల్ రిటర్న్ కౌంట్. సింపుల్ కదా? లెట్స్ రన్ ఇట్. గ్రేట్, ఐఎమ్ సబ్మిటింగ్ ఇట్. ఇలాగే రాబోయే వీడియోస్లో గ్రేడీ అప్రోచ్ మీద మరిన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయబోతున్నాం. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్.